హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రోడ్డు రవాణా సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు, సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. జీతం వచ్చేటప్పటికి మనకి 60,000 రూపాయలు. పర్మనెంట్ ఉద్యోగము, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న మన ఛానల్ని లైక్ అయితే చేయండి. మీ దగ్గర నుంచి ఒక లైక్ అయితే కోరుతున్నాను. తర్వాత మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి అకౌంటెంట్కి డిగ్రీ చదివిన వారు, దాంతోఫలంగా ఇంటర్మీడియట్లో చార్టెడ్ అకౌంట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్మీడియట్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 30 సంవత్సరాలు. ఓబీసీ వారికి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి రిలాక్సేషన్ ఉంటుంది. 10 ఇయర్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఉంటుంది. 13 సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి అప్లై చేసుకోవచ్చు. 15 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. స్టెనోగ్రాఫ్కి వచ్చేటప్పటికి మనకి డిగ్రీ చదివిన వారు, మీకు షార్ట్ హ్యాండ్లో 80 words per minute చేసిన వారు, తర్వాత టైపింగ్ కూడా వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి అయితే అన్రిజర్వ్డ్కి 28 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే మనకి 10 ఇయర్స్, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేషన్, మీకు ఎవరైతే మాస్టర్ డిగ్రీ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి అయితే మనకి డిగ్రీలో మీరు లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేటప్పటికి 30 ఇయర్స్ అన్రిజర్వ్డ్కి ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సేమ్ 3 ఇయర్స్ ఓబీసీ వారికి, 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి, 10 ఇయర్స్ వచ్చేటప్పటికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జనరల్ క్యాండిడేట్స్కి, 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఓబీసీ క్యాండిడేట్స్కి, 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్కి కూడా మనకి ఎంబీఏ వారు చేస్తుంటారు, వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఏజ్ వచ్చి 30 ఇయర్స్. రిలాక్సేషన్ సేమ్ మొత్తం అందరికీ. ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే ఇందాక చెప్పేసాను నీకు, ఆ సేమ్ నేను చెప్పిన విధంగా ఉంటుంది. అన్ని పోస్టులకి ఇదే విధంగా ఉంటుంది. గ్రూప్ సి పోస్టులకి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే గ్రూప్ పి పోస్ట్కి వచ్చి ఓన్లీ 5 ఇయర్స్ సర్వీస్ పర్సన్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సర్వీస్ పర్సన్కి వచ్చేటప్పటికి మనకి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎవరైనా సర్వీస్ చేస్తున్న వారు అయితే 3 ఇయర్స్ వరకు కంటిన్యూ సర్వీస్ అవ్వాలి. దాంట్లో 43 ఇయర్స్, 45 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ వారికి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ జాబులు అప్లై చేసుకోవడానికి మనకి 500 రూపీస్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు అప్లై చేసుకోవాలి, పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫీజు పేమెంట్ ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి ఐపీఓలో కానీ డిమాండ్ డ్రాఫ్ట్స్ కానీ స్వీకరించబడవు అనేసి ఇచ్చారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, తర్వాత ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ డాక్యుమెంటేషన్, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు పేమెంటు, మీకు ఎవరైతే ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుందో వారు చేసుకోవాలి. తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని సబ్మిట్ చేసిన దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీకు పెట్టుకోవాలి ఫర్దర్ యూజ్ కోసము. మనకి స్టెనోగ్రాఫ్ క్లర్క్ కోసం అయితే మనకి 2 టైర్స్ ఉంటాయి. టైర్ 1 వచ్చేటప్పటికి మనకి లాజికల్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్సీ టెస్ట్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. జనరల్ వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 60 మార్క్స్ ఉంటుంది, 60 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్. 2 hours అయితే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మీకు టైర్ 1లో పాస్ అవుతారో వారికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రాఫీకి డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి 50 minutes ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు కన్వర్ట్ చేయడానికి 70 minutes మీకు టైం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే అకౌంటెంట్కి అప్లై చేస్తారో వారికి 2 పేపర్లు ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో వచ్చి లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్సీ టెస్ట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు ఉంటుంది.
క్వాంటిటీ ఎబిలిటీలో మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు ఉంటుంది. జనరల్ వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 10 క్వశ్చన్లు ఉంటాయి, 10 మార్కులు ఉంటాయి. డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మీకు, ఫైనాన్స్, అకౌంట్ స్టాండర్డ్స్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని నుంచి 80 మార్క్స్ ఉంటాయి, మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. టోటల్ వచ్చి 120 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెస్ట్కి అయితే మనకి ఫస్ట్ అయితే అందరికీ సేమ్ క్వశ్చన్స్లో మనకి ప్యాటర్న్లో తేడా వస్తుంది. 15 మార్క్స్ ఫస్ట్ లాజికల్ రీజనింగ్ కోసం, క్వాంటిటీ అబిలిటీ కోసం 15 క్వశ్చన్స్ ఇవ్వడం, 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ కోసం 15 క్వశ్చన్స్, 15 మార్కులు. జనరల్ వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం 15 క్వశ్చన్స్, 15 మార్కులు. డొమైన్ స్పెషలిస్ట్ ఉంటుంది కదా, మీరు లైబ్రరీ సైన్స్ చదివినారు కదా, దాని నుండి సబ్జెక్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు క్లియర్ చేసుకుని 60 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 60 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటే 120 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 hours పేపర్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి డిప్యూటీ మేనేజర్కి కూడా మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటుంది. వీరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీరికి లాజికల్ రీజనింగ్కి 10 క్వశ్చన్స్ ఉంటే 10 మార్కులు, క్వాంటిటీ ఎబిలిటీకి 10 క్వశ్చన్స్ ఉంటే 10 మార్కులు, జనరల్ నాలెడ్జ్కి 10 క్వశ్చన్స్ ఉంటే 10 మార్కులు, జనరల్ ఎబిలిటీకి వెర్బల్ ఎబిలిటీకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్స్ ఉంటే 10 మార్కులు, డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి. కామర్స్, బిజినెస్ అకౌంట్ నుంచి 80 క్వశ్చన్స్, 80 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, 15 మార్కులు. టోటల్ 135 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వీరికి. ఈ ఎగ్జామినేషన్ కోసం ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కానీ హెల్ప్ డెస్క్ అయితే ఇవ్వడం జరిగింది. వారు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మీరు ఫోన్ అయితే చేయొచ్చు. ఓన్లీ సండే కాకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లియర్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మనకి ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి ఈ నెల 15వ తారీఖు దాకా ఉంది. లాస్ట్ డేట్ దాకా వెయిట్ అయితే చేయకండి. ఎందుకంటే లాస్ట్ డేట్లో మీకు సైట్ పని చేయొచ్చు, పనికి రాకపోవచ్చు. అందుకని మీరు లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా ఇప్పుడు మీరు క్వాలిఫైయింగ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. దీనికి మనకి స్టెనోగ్రాఫ్కి టోటల్ 31 వేకెన్సీ ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేటప్పటికి మనకి 55,000 దాకా శాలరీ రావడం జరుగుతుంది. అకౌంటెంట్కి అయితే మనకి 65,000 దాకా శాలరీ రావడం జరుగుతుంది. వీరికైతే 42 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి అయితే 1 వేకెన్సీ ఉంది. వీరికైతే మనకి 70,000 దాకా శాలరీ రావడం జరుగుతుంది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కోసం 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారు అప్లై చేసుకోండి. తర్వాత వచ్చి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్ కోసం వీరికైతే ఒక 90,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. వీరికి 9 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీలు మీరు అకౌంటెంట్, స్టెనోగ్రాఫ్కి ఉన్నాయి కాబట్టి దీనికైతే అప్లై చేసుకుని మీరు ఉద్యోగం పొందాలని ఆశిస్తున్నాను. ఇది మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ నేను పీడిఎఫ్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా అయితే మీరు చదివి దీన్ని అయితే అప్లై చేయండి. పూర్తిగా చదవకుండా అప్లై చేసుకోకండి. ఎందుకంటే మీరు ఆన్లైన్ అప్లై చేస్తున్నారు, మీ డబ్బులు వృధా అయిపోతాయి. కాబట్టి పూర్తిగా చదివిన తర్వాత నేను మ్యాక్సిమం అయితే మీకు చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ మీకు చదువుకొని దీన్ని అయితే అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.